ఈరోజు ఒక బిజినెస్కి డొమైన్ నేమ్ ఎలా రిజిస్టర్ చేయాలో చూద్దాం. అసలు ఈ డొమైన్ నేమ్ యొక్క కాన్సెప్ట్ ఏంటిది అంటే, ఏ వెబ్సైట్ అయినా సరే డైరెక్ట్గా జనరల్గా ఒక ఐపీ అడ్రస్ నుండి యాక్సెస్ చేయొచ్చు. కానీ ఐపీ అడ్రస్ అనేది మొత్తం నెంబర్స్లో ఉంటుంది. ఆ నెంబర్స్ అనేది హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ కాదు. జనరల్గా గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. అందుకని ఏం చేస్తామంటే, ఒక డొమైన్ నేమ్ రిజిస్టర్ చేసుకొని ఆ ఐపీ అడ్రస్ని ఈ డొమైన్ నేమ్కి అటాచ్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే, నెక్స్ట్ టైం నుంచి మనం ఎప్పుడైతే మీ website.com లేదంటే google.com ఇలా కొట్టినప్పుడు ఏ ఐపీ అడ్రస్ అయితే ఆ డొమైన్కి యాడ్ అయ్యిందో ఆ ఐపీ అడ్రస్లో ఉన్న వెబ్సైట్ అనేది మనకు సర్వ్ అవుతుంది అన్నట్టు. సో సింపుల్గా మీరు ఇప్పుడు ఒక డొమైన్ నేమ్ రిజిస్టర్ చేసుకోవాలంటే మనకి రిజిస్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను namecheap.com అని చూపిస్తున్నాను. జనరల్గా మీరు గోడాడీకైనా వెళ్ళొచ్చు, లేదంటే ఇంకా చాలా హోస్టింగర్ అని చెప్పేసి ఆ సైట్లోకి వెళ్ళినా కానీ డొమైన్ నేమ్ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఉంటాయి. నేమ్చీప్ అనేది కొంచెం అఫోర్డబుల్గా ఉంటుంది, ప్లస్ మనకి మేనేజ్మెంట్ కూడా కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పేసి నేను మోస్ట్ ఆఫ్ మై డొమైన్స్ అన్ని నేమ్చీప్లోనే రిజిస్టర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే ఒక డొమైన్ నేమ్ రిజిస్టర్ చేయాలి. నా మైండ్లో ఒక డొమైన్ నేమ్ అనుకుంటున్నాను ఇప్పుడు. అదేంటిదంటే తెలుగు డిజిటల్ గురు.com అని నేను ఇది పర్చేస్ చేద్దామని చూస్తున్నాను. కానీ ఇక్కడ చూస్తే ఏమని చూపిస్తుందంటే, 1 సెకండ్, ఇది సెర్చ్ చేస్తుంది ఆ డొమైన్ నేమ్ అవైలబుల్ ఉందా లేదా అని చెప్పేసి. ఇక్కడ చూస్తే దిస్ డొమైన్ నేమ్ ఈజ్ ఆల్రెడీ టేకన్ అని చూపిస్తుంది. ఒక డొమైన్ నేమ్ని ఎప్పుడైనా సరే ఒకరు మాత్రమే పర్చేస్ చేసుకోవాలి, ఇద్దరు ముగ్గురికి రిజిస్టర్ అనేది కాదు. సో ఏదైనా సరే ఇప్పుడు తెలుగు డిజిటల్ గురు.com అనేది ఆల్రెడీ పర్చేస్ చేశారు. సో ఇక్కడ మీకు ఆల్టర్నేటివ్స్గా మీకు ఇంకా చాలా డొమైన్ నేమ్స్ అనేది చూపిస్తుంది. అంటే మీకు డిఫరెన్స్ ఏమొస్తుందంటే, .com ప్లేస్లో మీకు .shop అని .com అని .inc అని చెప్పేసి ఇలా వస్తాయి. సో ఇంకొక ఆల్టర్నేటివ్ ఫార్మాట్ ఏం తీసుకోవచ్చు అంటే, ఒకవేళ కావాలంటే .in అనేది తీసుకోవచ్చు. ఓకేనా. సో ఇదేం చూపిస్తుంది, ఇప్పుడు గ్రీన్లో చూపిస్తుంది, అవైలబుల్ అంటుంది. మనకి ప్రైస్ వచ్చేసి 682 రూపీస్ పర్ నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి ఇయర్లీ అరౌండ్ 900 రూపీస్ వరకు పడుతూ ఉంటుంది. సో మీకు గుర్తుపెట్టుకోండి, ఒక డొమైన్ నేమ్ని ఒకరు మాత్రమే పర్చేస్ చేసుకోవాలి. అది 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఒకవేళ 1 ఇయర్ పర్చేస్ చేస్తే, లేదు వాళ్ళు 3 ఇయర్స్ 4 ఇయర్స్ పెట్టుకొని పర్చేస్ చేసుకుంటే, వాళ్ళు ఎప్పుడైతే రిజిస్టర్ చేసేటప్పుడే సెలెక్ట్ చేసుకుంటారో ఎంత టెన్యూర్ అని చెప్పేసి, అక్కడ వరకు అది వ్యాలిడిటీ ఉంటుంది. డొమైన్ నేమ్స్ అనేది ఎవరికి కూడా పర్మనెంట్గా ఉండవు. సో దే హ్యావ్ టు రిన్యూట్ ఎట్ సమ్ పాయింట్, ఎవ్రీ ఇయర్ దే హ్యావ్ టు పే సమ్ మనీ. ఓకే. ఇక్కడ మీరు డొమైన్ నేమ్ రిజిస్టర్ చేసుకోవాలంటే జస్ట్ ఇక్కడ అవైలబుల్ ఉన్న డొమైన్కి యాడ్ టు కార్ట్ అని క్లిక్ చేసి, కార్ట్లో యాడ్ అయిపోయింది, జస్ట్ క్లిక్ ఆన్ వ్యూ కార్ట్. అండ్ ఇక్కడ మీకు ఏమంటుందంటే, ఎన్ని సంవత్సరాలకు మీరు ఈ డొమైన్ నేమ్ రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారు. 1 ఇయర్ పెట్టుకోవచ్చు, 2 ఇయర్స్ పెట్టుకోవచ్చు, ఇంకా మీ అఫోర్డబిలిటీని బట్టి. సో జనరల్గా 1 ఇయర్తో స్టార్ట్ చేసుకోవచ్చు. ఆటో రెన్యూవల్ ఆన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇంకా మీకు ఈ కంపెనీ వాళ్ళ యొక్క అప్సెల్స్ చూపిస్తూ ఉంటారు, అది కొనుక్కోండి ఇది కొనుక్కోండి అని చెప్పేసి. మనం హోస్టింగ్ ఎక్కడ తీసుకోవాలి, ఈ డొమైన్ నేమ్ని హోస్టింగ్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి, అసలు డిఎన్ఎస్ రికార్డ్స్ అంటే ఏంటి, అవన్నీ నేను మళ్ళీ నెక్స్ట్ వచ్చే ట్యూటోరియల్స్ చెప్తాను. సో ఇవన్నీ అయితే ప్రస్తుతానికి స్కిప్ చేసేసి జస్ట్ కన్ఫర్మ్ ఆర్డర్ అని క్లిక్ చేసుకోండి. కన్ఫర్మ్ ఆర్డర్ అని క్లిక్ చేస్తే మీకు ఏమంటుంది, అకౌంట్ క్రియేట్ చేసుకోమంటుంది. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది ఇందులో, ఈ నేమ్చీప్లో, కాబట్టి నేను జస్ట్ లాగిన్ అవుతున్నాను. సో జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అడిగింది. సో జస్ట్ యూజర్ నేమ్, పాస్వర్డ్, మీ యొక్క నేమ్, ఈమెయిల్ అడ్రస్ అవి ఎంట్రీ చేస్తే సరిపోతుంది. సో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే లాగిన్ చేస్తున్నాను. సైన్ ఇన్ అండ్ కంటిన్యూ చేసిన తర్వాత ఇది ఒక్కసారి ఫైనల్గా ఒకసారి వెరిఫై చేసుకొని ఉంటుంది. అసలు డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకోండి. చేసుకున్న తర్వాత ఓకే అనుకుంటే జస్ట్ పే నౌ అని క్లిక్ చేస్తే మీకు డొమైన్ నేమ్ అనేది రిజిస్టర్ అయిపోతుంది. నెక్స్ట్ 1 ఇయర్ వరకు ఈ డొమైన్ నేమ్ అనేది మీకే ఉంటుంది. రిజిస్టర్ చేసుకోగానే మీకు ఇట్లాగా ఒక మెయిల్ కూడా వచ్చేస్తుంది. ఓకే. చూడండి, ఇది నేను .com అనేది నేనే రిజిస్టర్ చేశాను ఆల్రెడీ. సో ఈ విధంగా మీకు మెయిల్ వస్తుంది. నెక్స్ట్ మనం బ్యాక్కి వెళ్తే, నేను ఒక్కసారి డాష్ బోర్డ్కి వెళ్తాను. ఎలా వస్తుందంటే, మీరు వన్స్ డొమైన్ నేమ్ రిజిస్టర్ చేసిన తర్వాత ఇక్కడ డొమైన్ నేమ్ లిస్ట్ ఉంది కదా, లిస్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు పర్చేస్ చేసిన డొమైన్ నేమ్స్ అన్నీ ఉంటాయి. అందులో నేను ఇప్పుడు పర్చేస్ చేసిన డొమైన్ నేమ్ ఇక్కడికి వచ్చేసి మేనేజ్ అని క్లిక్ చేయండి. ఓకే. మేనేజ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు దానికి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. అంటే దాని యొక్క డిఎన్ఎస్ రికార్డ్స్ కానీ, నేమ్ సర్వర్స్ కానీ, అవన్నీ నేను చెప్తాను మళ్ళీ. సో జస్ట్ ఇది కేవలం ఒక డొమైన్ నేమ్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలనే దానికి మాత్రమే ఈ ట్యూటోరియల్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే నాకు తెలిసి అయితే మీకు అర్థమైంది అనుకుంటా. చాలా సింపుల్ ఇది.
ఈ గోడాడీలోకి వెళ్ళినా సరే మీకు ఇదే ప్రాసెస్ ఉంటుంది, సేమ్ ప్రాసెస్ ఉంటుంది, ఏం చేంజ్ కాదు. కాకపోతే మధ్యలో వీళ్ళ యొక్క అప్సెల్స్ అది కొనుక్కోండి ఇది కొనుక్కొని అని అవుతుంటూ మీరు మోస్ట్లీ స్కిప్ చేస్తే సరిపోతుంది. సో మీరు చేయాల్సిందల్లా హోమ్ పేజ్కి వెళ్ళి మీ యొక్క డొమైన్ నేమ్ సెర్చ్ చేసుకొని అది అవైలబుల్ ఉంటే యాడ్ టు కార్డ్ క్లిక్ చేసుకొని జస్ట్ కార్డ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని కార్డ్ యాడ్ చేసుకొని పే నౌ అని కొట్టేస్తే మీకు డొమైన్ అనేది నెక్స్ట్ 1 year వరకు మీదే ఉంటుంది. సో ఓకేనా? యా.